ఏపీ ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఆంధ్రరత్న భవన్ దగ్గర ఉన్న పోలీసులు మొత్తం ఈ వీధంతా పోలీసులే ఉన్నారు. ఎటు చూసినా కూడా ఈ ఆంధ్రరత్న భవన్ మొత్తం కూడా పోలీసుల నాకాబందీలోకి వెళ్ళిపోయింది. ఇటువైపు అయితే పూర్తిగా ఆ రోప్ పార్టీలు ఎలాగైతే పెట్టేశారో చూడండి. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం వెళ్తున్నారు. ఆయన్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తారని చెప్పి ఒక మామూలు సాధారణ డ్రెస్సులు అయితే వచ్చేసిన పరిస్థితి. చాలా ఉద్వేగభరితంగా వైఎస్ షర్మిల దీక్ష ఇక్కడ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా డిఎస్సికి సంబంధించి ఒక మెగా డిఎస్సి ప్రకటన ఉండాలి. ఎలక్షన్ టైంలో కేవలం కంటి తుడుపుగా మాత్రమే ఆవిడ అన్నయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటి తుడుపుగా మాత్రమే ఒక 6,000 పైచీలకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగాలతో, 6,000 ఉద్యోగాలతో. కానీ నిజానికి 20,000కు పైగా ఇక్కడ ఖాళీలు ఉన్నాయి అంటూ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ నిరుద్యోగ సంఘాల నేతలు కానీ ఆ 20,000 పోస్టులు కూడా భర్తీ చేసేలాగా ఒక నోటిఫికేషన్ రావాలంటూ వాళ్ళు డిమాండ్ చేసి ఈరోజు చెలో సెక్రటేరియట్కి పిలిపించారు. దానికోసం ఒక భారీ అరేంజ్మెంట్స్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఏమైందంటే పోలీసులు దాన్ని ముందు నుంచే భగ్నం చేస్తూ ఎక్కడెక్కడ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తూ వచ్చారు. నిన్న రాత్రి 8:30కి ఇక్కడ అడుగు పెట్టారు షర్మిల. ఇమ్మీడియట్ గా ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె పోలీసులు కళ్ళు కప్పి ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి. లోపలే పడుకున్న రాత్రి అంతా. ఆవిడతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా ఈ రాత్రి బస్ ఇక్కడే చేశారు. ఇప్పుడు ఉదయం 10 గంటలకి ఆమె ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లాల్సి ఉంది ఈ సెక్రటేరియట్కి, చెలో సెక్రటేరియట్కి. కానీ పోలీసులు బయటకు అడుగు పెట్టించే పరిస్థితి కనిపించట్లేదు. దాంతో ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రెమిసెస్ లోనే వాళ్ళు నిరసన దీక్ష అయితే చేపట్టారు. షర్మిల, అలాగే గిడి రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, శంకర్ పద్మశ్రీ ఇలాంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా దీక్ష అయితే చాలా సీరియస్ గా చేస్తున్నారు. మరొక గంట సేపు దీక్ష చేసిన తర్వాత మీడియాతో మాట్లాడి షర్మిల ఇక్కడి నుంచి జిల్లా సెక్రటరీ బయలుదేరారు. అయితే పోలీసులు కూడా భారీ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి తులసిరెడ్డి కానీ ఇతర కీలక నేతలందరూ కూడా ఉన్నారు. ఈ నిరసన దీక్ష పూర్తయిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడి బయలుదేరుతారు అనమాట జిల్లా సెక్రటరీ. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అది సాగించేలా కనిపించట్లేదు. మీరు ఎటు చూసినా కూడా పోలీసులు భారీ బందోబస్తు చేసినటువంటి విజువల్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి టైంలో అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైతే ఈ రోడ్డుపైకి వస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకుని బస్సుల్లోంచి తరలించేస్తున్నారు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి. దాంతో కాంగ్రెస్ నేతలు మ్యాక్సిమం కూడా తమ నిరసన దీక్ష అంతా కూడా ఆ లోపలే కూర్చుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపలే కూర్చుని వాళ్ళు తమ దీక్షను అయితే చేస్తున్నారు. ఒకసారి విజువల్ చూడొచ్చు, మొత్తం పోలీసులు ఏ స్థాయిలో ఇక్కడ మోహరించారు అనేది. రాత్రి నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి. అక్కడ మనం రోప్ పార్టీ అది చూసాం కదా. ఇంకా ఈ వీధులు ఎలా వస్తే కనుక ఆ ఎదర మళ్ళీ బ్యారికేడ్స్ పెట్టారు, ఈ ఇనప బ్యారికేడ్లు అనమాట. ఇవి దాటి ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం పోలీసులు, మీడియా వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు ఇక్కడికి వచ్చినా ఎలాంటి నినాదాలు చేసినా వాళ్ళని ఇక్కడే ఆపేసి ఇక్కడి నుంచి బస్సుల్లోంచి వాళ్ళని దూరంగా తరలించి వేస్తున్నారు. మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని బస్సులు పెట్టారనేది. ఇప్పటికే చాలా బస్సుల్లో ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల్ని తరలించి వేశారు. ఈ రోడ్డు మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే ట్రాఫిక్ ఎలాంటిది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవి బస్సులు ఏర్పాటు చేసిన బస్సులు లైన్ మొత్తం కూడా. ఎవరైనా ఇక్కడికి వచ్చి నినాదాలు చేసినా ఆ దీక్షకి వెళ్ళాలనుకున్నా, చెలో సెక్రటరీ పిలుపునందుకుని ఇక్కడికి రావాలని చూసినా వాళ్ళందరం కూడా ఇమీడియట్గా ఈ బస్సుల్లో ఉంచి వాళ్ళని దూర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకుంటున్నారు. పరిస్థితి ఉద్వేగభరితంగానే ఉంది. అదుగో వస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ లోపలికి అయితే ఎలా చూడడం లేదనమాట. వాళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ కానీ పక్కా గుర్తింపు పత్రాలు ఉంటేనే లోపలికి ఎలా చేస్తున్నారు, లేకపోతే లేదు. దాంతో చాలా మంది ఈ సైడ్కి రావడం లేదు. ఏదో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్న బస్సులు అయితే ఇక్కడ సైడ్కి పెట్టి ఉంచారు ప్రస్తుతానికి. ఈ బస్సులన్నీ కూడా అలాగా వస్తున్న వాళ్ళని తరలించేందుకు. అదిగో పోలీసులు కూడా మీకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. వచ్చి కూడా పోలీస్ బస్సులే. అదిగో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ బస్సుల్లో ఎక్కించేసిన పరిస్థితి కనపడుతుంది. పరిస్థితి ఉద్యోగభరితంగా ఉంది. ఈ
దీక్ష ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి చలో సెక్రటరీ పిలిపివ్వబోతున్నారు. అదిగో పోలీసులు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు మనం చూడొచ్చు. మొత్తం వాళ్ళని తరలిస్తున్నారు ఇక్కడ నుంచి. అది మొత్తం ఎవరు కూడా ఈ దీక్షకు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి అయితే తరలించేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ నినాదాలు చేస్తున్నారు సీఎం డౌన్ డౌన్ అంటూ. అది పరిస్థితి అంటే మహిళలు కూడా కార్యకర్తలు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా సాధించడం కోసం మొత్తం మహిళా పోలీసు వాళ్ళందరూ లోపలికి అయితే ఎక్కించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్ అయితే కనుక పరిస్థితి చాలా టెన్షన్ గా మారింది విజయవాడలో వాతావరణం. షర్మిల పిలిపివ్వడంతో ఆమె ఈ రోజు ఈ చలో సెక్రటరీ పూర్తయిన తర్వాత రేపు కలిసి వచ్చే పార్టీతో కలిపి మరో కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఉన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరితో కూడా కలిసి మరొక మీటింగ్ రేపు జరగబోతున్నారు. ఈ రోజు అయితే మాత్రం విజయవాడలో తీవ్ర ఉద్యోగ వాతావరణం నెలకొందని చెప్పాలి. Thank you.